బ్యాలెన్స్లో ఉన్నది. पूरा मैपिंग बना रखा ना? ओके। ये कितना किलोमीटर है सेंटर? शंबाजी मैपिंग क्या शंबाजी क्या बोलते हैं? शंबाजी सही बोला ना? ये ఖచ్చితంగా మ్యాపింగ్ కోసం టెన్షన్ పడాల్సిన పర్లేదు. हाई बोला ना कम से कम, तो इतनी तारीफ कर रहा हूँ। ये मैप बना के दे देता वीडियो के रेस। हाँ जी, हाँ परमिशन दिया नहीं दिया? दिया नहीं दिया बताओ। ठीक है, थैंक्स। मैं 3 लोग पूरा 3 पर्सन। वरंगल हैदराबाद लिख दो, हैदराबाद। कैमरा आप जाए मन पे नोरा కొట్టుకుంటాను. అది సౌండ్ రాకపోతే టప్ప 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 వెళ్ళిపోయేది. నాకు ఆ సౌండ్ వస్తే చిరాకులు వచ్చాను. తింటే రాక్స్ కిందికి వాళ్ళ మీద కన్నడ తెలుగు కొంచెం దగ్గర దగ్గర ఉండి చదువుకోవచ్చురా. అదే అట్లనే ఇంతకుముందు ఆడదు అది కింద. ఈ సింథెరి రాక్స్ అంటే అర్థమైంది ఫస్ట్. అదే తెలుసుకోవాలని అడిగితే క్యా బోల్తే సేమ్ అదే చెప్పింది మళ్ళీ సింథెరి రాక్స్ అని. ఎవడు ఈడేనా? ఇంకా ఆయన దేవుడు బొమ్మ ఉన్నది రా. అరే వాటర్ ఫాల్ అన్నట్టున్నది రా. సింథెరి రాక్స్ ఇదే వాటర్ ఫాల్. నో అన్ఎక్స్పెక్టెడ్. సో సింథెరి రాక్స్ అంటే మనం రాంగ్గా వచ్చిన వాటర్ అన్ని ఇక్కడ పడతాయి కదా, అదే కదా. ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ ఏంటిది? సింథెరి వాటర్ ఫాల్. సారీ మనం ఫాల్స్ యాడ్ చేసిన అయిందా. సింథెరి రాక్స్ అంటారు. ఇది ఎత్తు నుంచి పడేది చూపు తెలుస్తుంది అన్న. ఆడది ఉంటుంది కదా చదువు. మాకైతే ఏం తెలియదు ఇప్పుడే. అసలు కార్నరింగ్ అయితే బాగుంది. రెండింటికి గుద్దనికి ట్రై చేశాను సార్. ఎవరు? నేనా? లేదు వేగనారా ఒక్కటే కదా, అది గుద్దలే. వాడు దూరం నుంచి కట్ చేసుకున్నాడు. రికార్డ్ అయి ఉంటుంది చూసుకో. నేను ఆల్రెడీ కార్నర్లో ఉన్నా. రికార్డ్ అయితే పోయినట్టే నీ పనం. చూసుకో, నేను ఆల్రెడీ కార్నర్లోనే ఉన్నా. వాడు దూరం నుంచి కట్ చేసుకుంటాడు. నువ్వు మధ్యలో ఉన్నావు. చంద్రంగడ్ అన్నాడు వీడు మధ్యలో పోతాడు అన్న అన్నాడు అప్పుడే. కారా ఏ ఆ బండికి నేను కార్నర్ గుహ అన్నా.
కేవ్సా? కంటికి కనిపిస్తలేదు నీకు? వీడు ఏమో రాసినది కానీ ఇది 6 సైడెడ్. సింథెరి రాక్స్ అంటే 6 సైడెడ్. 6 సైడెడ్ మీన్స్ 6 షేప్లో. దాన్ని ఏమంటారు? 6 దిక్కులకి ఇది వాల్కానో ఎరప్ట్ అయింది అంట అప్పట్లో. అంటే మన దగ్గర కూడా వాల్కానో ఉంది. సో ఇది న్యాచురల్గా తయారైందా ఇది? విచ్ వాల్కానోతో ఎరప్ట్ అయినప్పుడు ఒక మినరల్కి కలిసి ఇట్లా తయారైంది. దిగంగా బాగానే దిగుతాను కానీ ఎక్కగానే వాసిపోతాయి. తిరుపతి స్టెప్ లేరా? ఒకసారి వేసుకుంటావో? తిరుపతి మెట్లు ఏం స్టెప్ లే? కెమెరా జరుకుని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంత పెద్దగా ఉన్నాయి స్టెప్పులు. మరి తలకాయ కట్టాయి. ఇదే సింథెరి రాక్ వ్యూ. యాక్చువల్గా అక్కడ చిన్న వాటర్ ఫాల్ లెక్క ఉంది కదా, అక్కడ నుంచి బోల్స్ కనబడుతున్నాయి కదా, వాటినే అంటారు అంటే సింథెరి రాక్స్ అని. జనాలు ఎంతమంది వచ్చారో చూడడానికి కరోనా టైంలో కూడా. పైన చూడండి అసలు బ్యూటిఫుల్ ఉంది. లొకేషన్ మాత్రం చెప్పాలా, ఎక్కడైనా నీళ్ళు కిందికి పోతుంది కానీ ఇక్కడ నీళ్ళు కింది నుంచి పైకి వస్తాను. ఎవరన్నారు? నేను చూసిన. ఇప్పుడు నువ్వు చూసినా వాడు ఉన్నదా? చూసినా నేను. మన అజంతనే కాదుగా. ఇప్పుడు చూసి చూడడానికి అట్లే ఉంది కదా, డౌన్ లాగానే ఉంది మొత్తం. మీరు టక్ కనిస్తే మనం ఇంకో ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. నెక్స్ట్ ప్లేస్ ఏంటిది? నెక్స్ట్ ప్లేస్ అంటే వేడికే తెలవాలి. అరే నెక్స్ట్ ప్లేస్ ఏంట్రా? దండేలి. చంద్రం ఇంక్లైన్ వాళ్ళ లెక్క ఉన్నది. చుట్టారా చెమటలు కారుతారు. వా ఇది మామూలే, కిందదే హైలైట్. సరిపోయిందా? ఇట్లుంటుంది సింథెరి రాక్స్ వస్తే. వాళ్ళు చూస్తున్నారుగా వెనక ఎక్కలేక ఎక్కుతున్నారు మా లెక్కనే. నేను కూడా ఇంచుమించు అంతే. వీళ్ళు పోతారు అడవిలో అన్న లెక్క తిరుగుతారు.
సిందేరి రాళ్ళ దగ్గర నుంచి ఎలిఫెంట్ జోన్కి వచ్చినాం ఇప్పుడు మనం. ఎలిఫెంట్ స్టాండ్ ఎలిఫెంట్ జోన్ రివర్స్ ఫ్లోయింగ్ వాటర్ అంటారంట. అక్కడ నుంచి డైరెక్ట్ చెప్పినా కదా, రివర్స్ ఫ్లోయింగ్ ఓకే, కానీ నువ్వేమన్నావు లాజికల్గా ఆలోచిస్తే లాజిక్ ఎక్కువైపోయింది. చిన్న చిన్న ఎలిఫెంట్స్, చిన్నది చిన్నది చూడు, పళ్ళు చూడు చిన్నగా ఉన్నాయి. ఇంకా చిన్నవాడా బయటికి రాకుండా, నువ్వు బయటికి వస్తే భూమి దగ్గర 3 ఉన్నాయి. చిన్నది, కొంచెం పెద్దది, ఇంకా కొంచెం పెద్దది, అంతకన్నా పెద్దది. దూరం లేదు అయితే నాన్న బుద్ధి పడడు. అయ్యా నన్ను ముట్టుకుంటేనే నేసుడే అంటుంది. చదువురా చదివి ప్లాస్టిక్ 5 yearsకి ఇంత ఉన్నది. మన 35 years. అవునా? ఎవరు చెప్పారు? 35 years దీనికి. 35 years. 26 35